అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. ఇంగువ గట్టిన గుడ్డ ఎన్ని ఉతుకులు ఉతికినా కూడా దాని వాసన అనేది పోదు. అలాగే అందమైన అమ్మాయి ముసల్దైనా కూడా ఆ అమ్మాయి కళ పోదు, ముసల్దైనా ఆ కళ పోదు. అలాంటి అందగత్తి గురించి ఈరోజు చెప్తానండి. తల్లిదండ్రులకి 3 పిల్లలు. లాస్ట్ అమ్మాయి ఈ అమ్మాయి. ఒక అక్క అన్న ఉన్నారు. ఈ అమ్మాయి చాలా అందంగా పుట్టింది. మంచి కలరు, చక్కటి పిల్ల, అందంగా పుట్టింది. ఈ తల్లిదండ్రులు కూడా ఈ అమ్మాయిని బాగా చూసుకుంటారు. స్కూల్కి వెళ్తే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కూడా నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు చాలా అందంగా ఉంటావు అని చెప్పేసి ఆ అమ్మాయిని చాలా పొగిడేవాళ్ళు. ఆ అమ్మాయికి చాలా గర్వంగా ఉండేదన్నమాట. అలాగే తల్లిదండ్రులు షాపింగ్కి తీసుకెళ్ళాలన్నా, బయటికి ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా ఈ అమ్మాయినే తీసుకెళ్తారు. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, ఇంత అందమైన కూతుర్ని కన్నారని చెప్పి చెప్పుకుంటారని, గొప్పగా చెప్పుకుంటారని చెప్పేసి వీళ్ళకి అలాగా అమ్మాయిని తీసుకెళ్ళేవాళ్ళు. అలాగే పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినారు, పెళ్ళిళ్ళు చేసేసారు. ఈ అమ్మాయికి కూడా చేశారు. మంచి కాపురం, మంచి కుటుంబం, బాగుండేవాళ్ళు. వాళ్ళు ఇష్టపడి అమ్మాయిని చేసుకున్నారు. కానీ ఎక్కువ రోజులు ఉండలా, గోడకు కొట్టిన బంతిలాగా తిరిగేసి వచ్చేసింది. తర్వాత విడాకులు తీసుకున్నారు. కొద్ది రోజులకి, కొన్నాళ్ళకి మళ్ళీ ఆ అమ్మాయికి రెండో పెళ్లి చేశారు. రెండో పెళ్లి చేసినా కూడా అక్కడ కూడా ఏమడలా. ఎందుకంటే ఈ అమ్మాయికి మొదటి నుంచి ఇదొక గర్వం అన్నమాట. ఆ అమ్మాయికి నేను అందగత్తిని, నేను చాలా అందంగా ఉంటాను. అది కూడా కాక తల్లిదండ్రులు చాలా తేడాగా చూసేవాళ్ళు. ఆ ఇద్దరు పిల్లలకి ఒక రకంగా తెస్తే బట్టలు ఈ అమ్మాయికి మంచి ఖరీదులో తెచ్చేవాళ్ళు. ఈ అమ్మాయికి మంచి, ఆ అమ్మాయి రంగుకు తగ్గట్టు తెచ్చేవాళ్ళు. ఈ అమ్మాయిని ఒక స్పెషల్గా చూసేవాళ్ళు. అందుకని ఈ అమ్మాయి ఎక్కడికి పోయినా ఇమడతల్లా. వాళ్ళని భర్తల్ని పూచిక పొలల్లాగా తీసేస్తుంది. ఆ అత్తమామలు కూడా అట్లనే చేస్తుంది. ఆడ ఇమడలేక మళ్ళీ వచ్చేసింది. ఇక కొద్ది రోజులు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయినారు, వాళ్ళు చనిపోయినారు. చనిపోయేసరికి ఇంకా ఈవిడికి పట్టపగ్గాలు లేవు, చెప్పేవాళ్ళు లేరు, అదుపు లేరు, ఇష్టం వచ్చినట్టు తిరిగేసింది. ఇక దాని ఇష్టం ఆ విధంగా తిరిగిందనమాట. ఇక ఆవిడ పట్ట ప్రాణిలాగా మంచి బట్టలు, నగలు, అసలు ఇక భోగం చెప్పటానికి లేదు, అట్లా ఉంది. అలా గడిచింది వయసులో అంతా. కానీ కొంచెం కూడా మా డబ్బు కానీ ఏదన్నా ఇల్లు కానీ ఏమీ లేదు, వెనకేసుకోవాలా. ఆ విధంగా మొత్తం ఆమె యవ్వనం వయసు అంతా పోయింది, ముసలావిడైపోయింది. 60 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకా ఆవిడని ఎవరు చూస్తారు? ఎక్కడ ఉండాలి? జరుగుబాటు లేదు. అలాగే ఆ ఊర్లో ఒక రైతుకి బరిగొడ్లు సాల వేసుకొని ఉంటే బరిగొడ్లు అమ్మేసుకున్నారు. ఆ సాల ఉంది. ఇక వాళ్ళని అడిగి ఆ సాల్లో వండుకొని తింటుంది. గవర్నమెంట్ 4,000 ఇస్తారు, రేషన్ బియ్యం ఇస్తారు. అవి వండుకొని ఆవిడ కాలం జీవితం గడుపుకుంటుంది. ఆవిడ కూర్చొని ఎన్నో పశ్చాత్తాపం అనమాట. మొదటి భర్త కాడున్న చక్కగా పిల్లలు పుట్టేవాళ్ళు, మంచి జీవితం ఉండేది. రెండో వాడి దగ్గర అన్నా ఉన్న, రెండో వాడితో ఉన్న అతనితో కూడా బాగుండేది. ఆవిడ లైఫ్ జీవితం బాగుండేది. ఈ రోజున ఆవిడ చనిపోతే కనీసం వాళ్ళోళ్ళు కూడా రారు. ఎందుకంటే వాళ్ళని ఆ విధంగా ఒక పురుగుల మాదిరిగా చూసింది వయసులో. ఇప్పుడు అసలు రారు. ఇంకా ఆవిడ చనిపోతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తీసేయాల్సిందే. చాలామంది జీవితాలండి, ఆడపిల్లలు ఇలాంటి మైండ్ సెట్తోనే బతుకుతున్నారు, ఇలాగే ప్రవర్తిస్తున్నారు. మేమేమి మాకేం తక్కువ, మేము అందగాళ్ళం, అందగత్తెలం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ లాస్ట్కి ఇలాంటి లైఫ్లు రాకుండా చూసుకోండి. ఎందుకంటే ఆవిడకన్నా చాలా బరిగొడ్లు సాలన్నా ఉంది. బస్సు షెల్టర్లు కూడా ఉన్నివ్వరు, అక్కడ కూడా ఉన్నివ్వరు. అలాంటి స్టేజీలో ఎవ్వరూ ఉండకూడదు. ఈ రోజుల్లో ఆడపిల్లలు ఒక్కొక్కళ్ళు కొంతమంది నలుగురిని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ జీవితాలు ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు అలాగే అనిపించింది. తర్వాత వాళ్ళ జీవితాలు, వాళ్ళ లైఫ్లు, వాళ్ళు ఎన్ని ఆలోచించట్లా. ఎవరైనా సరే నా వీడియో ఒక్కళ్ళు చూసినా, ఒక్కళ్ళు మారినా కూడా నాకు చాలా సంతోషం. ఎవరు కూడా ఇలాంటి పరిస్థితికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.